హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఆషాస్ బొటిక్. చాలా రోజుల నుంచి మగ్గం వర్క్ మార్కింగ్ ఎలా చేయాలో బ్లౌజ్ పైన అడుగుతున్నారు కదండి అందరూ. ఈరోజు నేను చూపిస్తున్నాను. క్లియర్గా చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా. ఓకే, ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నెక్స్ట్ వ్యూవర్స్కి వీడియో ప్రమోట్ అవుతుంది, యూజ్ అవుతుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం బ్లౌజ్, ఇది లైనింగ్ పీస్ అండి. నేను లైనింగ్ పైన మీకు చూపిస్తున్నాను. మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలాగే డ్రా చేసుకోవాలి. మీకు ఇది బాగా కనిపిస్తుందని నేను లైనింగ్ పైన డ్రా చేసి చూపిస్తున్నాను. ఓకేనండి. ఈ పీస్ని ఫస్ట్ మనం మిడిల్కి ఫోల్డ్ చేసుకొని నడుం పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ ఎలా చేసుకుంటామో అలాగా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఓపెనింగ్స్ బయటకు ఉండి ఫోల్డింగ్స్ మన వైపు ఉన్నట్టుగా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ కిందన ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఈక్వల్గా ఉండడం కోసం. ఇది ఇలా పీస్ కట్ చేసి తీసుకోవచ్చు, అది లాస్ట్లో చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ అండి. ఓకే, ఇప్పుడు మనం ఇది హైట్ చెక్ చేసుకోవాలి కదా. ఫస్ట్ మనం ఎప్పుడు కూడా ఈ మార్కింగ్స్ దగ్గర పట్టుకొని ఈ స్టిచ్ దగ్గర పట్టుకొని బ్లౌజ్ని ఇలాగా సాగదీసి చెక్ చేయాలి. ఓకే, 13.5 ఇంచ్ అనుకోండి. ఓకే, ఈ 13.5కి పైన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎడిషన్ చేసుకోవాలి, 14 అవుతుంది. నెక్స్ట్ మనం కిందన ఈ బెల్ట్ ఉంటుంది కదా, అది ఎడిషన్ చేసుకోవాలంటే 1/2 ఇంచ్ అంటే 14.5 ఇంచ్. హైట్ 14.5 ఇంచెస్ మనం మార్క్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఓకే, ఇలాగా మిడిల్కి మనం నడుముని పట్టుకొని ఇలాగా ఇవి ఉన్నాయి కదండి స్టిచ్చెస్, అక్కడ పట్టుకొని ఇక్కడ నుంచి కరెక్ట్గా పెట్టి ఈ చివరి వరకు ఒక మార్క్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ డాట్స్ కోసం ఇంకొక అరౌండ్ 1 ఇంచ్, ఇంకా 0.75 ఇంచ్ అలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఖర్చులతో సహా మనం స్టిచ్ చేసాం, ఎందుకన్నా మంచిదని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం నడుము, ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వర్క్ చేసుకోవాలో ఆ నడుము హైట్ ఇక్కడ నుంచి ఇది వచ్చేసి ఇలాగా మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడికి ఇలా ఒక మార్క్ పెట్టుకోండి. ఓకే, నేను ఎక్స్ట్రా తీసుకోవట్లేదు, ఇది ఎంత ఉందో అంతే పెడుతున్నాను. మనం ఈ మార్క్ పైనే వర్క్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నార్మల్గా నెక్ వచ్చేసి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి 2 ఇంచెస్ తీసుకుంటారు, లేదంటే 2.5 ఇంచెస్ తీసుకుంటారు. ఓకే, నేను ఇక్కడ 2 ఇంచెస్ తీసుకొని చూపిస్తున్నాను మీకు. ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి అంటే మన బీపీకి 10 ఇంచెస్. ఇక్కడ వెడల్పు వచ్చేసి ఇక్కడ 2.5, ఇక్కడ 2 తీసుకున్నాను కాబట్టి 2.5 తీసుకున్నాను. ఇక్కడ 2.5 తీసుకున్న వాళ్ళు అంటే కొంచెం లాగా ఉంటే ఇక్కడ 3 తీసుకోవచ్చు కొంచెం. ఓకే, ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని ఇలాగా కలిపేసేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదండి, ఇలా మనం డ్రా చేసుకోవచ్చు నెక్. ఓకే, నెక్ మనకు వచ్చేసింది. ఇక్కడ మనకి షోల్డర్ మన 14.5 ఇంచెస్, ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి కదా, మనం ఆల్రెడీ ఖర్చులకి ముందే పెట్టుకున్నాం కదా. ఇలా 2 లైన్స్ డ్రా చేసుకోండి. 14.5కి ఒక 1/2 ఇంచ్ ఇక్కడ స్టిచ్కి. మనం ఈ స్టిచ్ ఇక్కడ మనం కుట్టు కోసం వదులుకొని ఇక్కడ నుంచి వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఇదంతా మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ లైన్. ఓకేనండి, అప్పుడు మనం కట్ చేసుకున్నప్పుడు వర్క్ అయిపోయాక ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి డైరెక్ట్ ఇక్కడ నుంచి స్టిచ్ వచ్చేస్తుంది కదా, అంటే ఇదే మనకి మగ్గం వర్క్ చేసుకునే లైన్. ఓకేనండి, ఈ డార్క్ లైన్. ఇక్కడ నుంచి మనకి షోల్డర్ ఎంత కావాలి, 2 ఇంచెస్ కావాలంటే 2 ఇంచెస్, లేదంటే 2.5 ఇంచెస్. మనకి షోల్డర్ చెక్ చేసుకొని మన బ్లౌజ్కి ఎంత షోల్డర్ ఉందో, దీనికి వచ్చేసి 2 ఇంచెస్ ఉంది.
సో ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి, ఎక్స్ట్రా ½ ఇంచ్ ఖర్చు కోసం. ఓకే, ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. అంటే మన మెజర్మెంట్ని బట్టి తీసుకోవాలి, నేనైతే అలా తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి బాడీ 9.5 ఇంచెస్ లూజ్ తీసుకుంటున్నాను. ఇక్కడికి 1.5 ఇంచ్ 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మనం ఇలాగా మనం లైన్ చేసుకో. ఇక్కడ నెక్స్ట్ 1.5 ఇంచ్, ఇక్కడ నుంచి 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, మిడిల్లో 3 ఇంచెస్ దగ్గర ఇంకో మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి మనం కర్వ్ వచ్చేలా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఇలా ఖర్చులు పడతాం కదండి, ఈ 1/2 ఇంచ్ ఖర్చులు. వీటి కోసం కొంతమంది ఈ షోల్డర్కి మిడిల్ నుంచి కూడా తీసుకుంటారు ఇలాగా, లేదంటే ఈ నడుం లూజ్ ఉంటుంది కదా, నడుం లూజ్లో ½ అంటే 5 ఇంచెస్ ఇలా అయినా తీసుకోవచ్చు. ఇలా మనం తీసుకొని ఇక్కడికి మనం ఖర్చులు పట్టుకుంటాం కదా, చూసారు కదండి, ఇలా మనం డ్రా చేసుకొని ఈ పార్ట్లో మనం మగ్గం వర్క్ రాకుండా చూసుకోవాలి. ఓన్లీ ఈ లైన్ నుంచి ఈ బాడీ లోపల ఇదంతా మనం మగ్గం వర్క్ చేసుకోవాలి, ఈ ప్లేస్లో చేసుకోకూడదు. ఇప్పుడు మనం ఇటు క్లోజ్డ్ వైపు ఉంది కదండి, ఇప్పుడు మనం ఇదే మార్కింగ్ అటువైపు కూడా పడడానికి కరెక్ట్గా మనం ఎక్కడైతే ఫోల్డింగ్ చేసామో అటు నుంచి అలా రివర్స్ చేసుకోండి. ఇలా రివర్స్ చేసుకొని మార్కింగ్ ఉన్నది పైకి పెట్టుకుంటే దాని ప్రింట్ మనకి కిందకి కరెక్ట్గా పడుతుంది. ఈక్వల్గా పట్టుకొని ఇలాగా సాఫ్ట్ చేసుకొని ఇలా ట్యాప్ చేసుకుంటే కిందకి మార్కింగ్స్ అనేవి కరెక్ట్గా పడతాయి. ఓకే, ఇదిగో చూసారు కదా, ఇలాగా కరెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ మార్కింగ్. ఇప్పుడు మీరు వీటిపైన మళ్ళీ ఇలాగా స్కేల్ తోటి డ్రా చేసేసుకుంటే థిక్గా కలర్ కనిపిస్తుంది. ఇది కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకండి, అందుకని నెక్ కొంచెం చిన్న చూపిస్తున్నాను. మీకు నెక్ ఏ సైజ్ పెట్టుకుంటారో ఆ సైజు వాళ్ళకి మీరు డ్రా చేసుకోవచ్చు మీ బాడీ సైజుని బట్టి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఓకే, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఇంకేమైనా మీకు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఆ వీడియోస్ చేస్తాను. ఓకేనండి, ఇలాగా బ్లౌజ్ మార్కింగ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది వర్క్ చేసుకోవడం. ఫస్ట్ సింపుల్ వర్క్లు ట్రై చేసుకొని తర్వాత హెవీ వర్క్లు చేసుకోండి. చూసారు కదా, చాలా నీట్గా వచ్చేసింది మార్కింగ్ అనేది. ఓకే, మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆషాస్ బొటిక్.